నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవ్వడమే లేటు. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కిపోనున్నాయి. ప్రచార కార్యక్రమాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు సెగలు కక్కబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పవన్ పిఠాపురంలో పోటీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అక్కడ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఇక ఇతర రాజకీయ పార్టీల అధినేతల కంటే పవన్ భిన్న వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఆయనకు ఒక ఫిక్స్ నియోజకవర్గం అంటూ లేదు. జగన్ కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, బాలకృష్ణకు హిందూపూర్ నియోజకవర్గాలు ఫిక్స్ గా ఉంటాయి. కానీ పవన్ విషయంలో అలా కాదు. గత ఎన్నికల్లో ఆయన గాజువాక్ తో పాటు భీమవరంలో పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. గత 4 సంవత్సరాలుగా ఏ నియోజకవర్గం అంటూ ఖరారు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముంగిట పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించేశారు. కాపుల ఓట్లు అధికంగా ఉండడం, టీడీపీ, బీజేపీతో పొత్తు ఉండడంతో తప్పకుండా గెలుపొందుతారని అంతా భావిస్తున్నారు. కానీ అక్కడ గెలవడం అంత ఈజీ కాదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా ద్వారా కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. పవన్ మేల్కొనుకుంటే మాత్రం పిఠాపురంలో ముప్పు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించడానికి వైసీపీ పక్కా ప్లాన్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇప్పటికే వైసీపీ రీజనల్ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి పిఠాపురంపై దృష్టి పెట్టారు. ముద్రగడ పద్మనాభంను వైసీపీలో చేర్పించారు. పంచాయతీల వారీగా లెక్క కడుతున్నారు. టీడీపీ, జనసేన అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా తాయిలాలు సైతం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అన్నింటికీ మించి ఇక్కడ వంగా గీత బరిలో ఉండడం సైతం జాగ్రత్త పడాల్సిన విషయమే. వంగా గీతది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఇదే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అటు తర్వాత రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచారు. పైగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత బంధుగణం ఉంది. కన్ని పార్టీలో సన్నిహితులు ఉన్నారు. ఆమె వేగంగా ప్రజలతో మమేకం కాగలరు. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఆమెను తెరపైకి తెచ్చారు. అటు ముద్రగడను తెప్పించి ఆమెకు సహాయకారిగా ఉంచారు. అదలా ఉంటే మరోవైపు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ రూపంలో మరో ప్రమాదం పవన్ కు పొంచి ఉంది. ఈ నియోజకవర్గ టికెట్ పై వర్మ ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు షాక్ ఇచ్చారు. జనసేనకు నియోజకవర్గాన్ని కేటాయించారు. పవన్ కళ్యాణ్ సైతం ఏకపక్షంగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ సైతం టీడీపీతో సంబంధం లేకుండా వ్యక్తిగత సమావేశం ఏర్పాటు చేశారు. పిఠాపురంలో స్థానికేతరులకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. తద్వారా పవన్ కు సపోర్ట్ చేయడం లేదని తేల్చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హింట్ ఇచ్చారు. 2014లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు వంగా గీత, మరోవైపు వర్మ ఇండిపెండెంట్ గా బరిలో దిగితే పవన్ కు కష్టమేనని తెలుస్తోంది. మరి పవన్ వీటన్నింటినీ ఎలా దాటుకుని ముందుకు సాగుతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.